ప్రసాద్ కుటుంబంలో పెద్ద కోడలు అనామిక చాలా నెమ్మదస్తురాలు. కుటుంబం అంటే ఎంతో ప్రేమ. రెండో కోడలు అవని ఎప్పుడూ తన అందం, తన సొంత పనుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మూడో కోడలు అంజలికి బద్ధకం ఎక్కువ. ప్రతి చిన్న పనికి సాకులు చెప్తూ ఉంటుంది. చూస్తూ ఉండగానే ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం సమీపించింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఓ రోజు శారద హాల్లో నుంచి కోడలని పిలుస్తూ, అమ్మ అనామేక, అవని, అంజలి, అందరూ ఇట్ట బయటికి రండమ్మా. ఆకాశం చూస్తుంటే ఉరుములు మెరుపులతో భయపెడుతుంది. పెద్ద వర్షం వచ్చేలాగుంది. వస్తున్నానత్తయ్య. చెప్పండి. వాతావరణం బాగా చల్లబడింది కదా? ఏంటత్తయ్య పదే పదే పిలుస్తున్నారు? నేను నా చర్మానికి ఫేస్ ప్యాక్ వేసుకుందామని అనుకుంటున్నాను. ఈ వర్షాకాలం వస్తే చాలు, చర్మం అంతా పాడైపోతుంది. నా బాధ నాది. అవునత్తయ్య, వాతావరణం ఇంత చల్లగా హాయిగా నిద్రపోయేలా ఉంటే నిద్ర లేపుతారేంటి? దుప్పటి కప్పుకొని పడుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? అబ్బో, నా కోడళ్ళకి వర్షం వస్తే వానాకాలం పనులు గుర్తుకురావు. వాళ్ళ వాళ్ళ సౌకర్యాలే గుర్తుకొస్తాయి. వినండమ్మా, వానలు మొదలయ్యేలోపు ఇంటిపైనున్న చెత్తా చెదారం శుభ్రం చెయ్యాలి. పచ్చళ్ళు జాడీలో భద్రపరుచుకోవాలి. కిటికీలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మావయ్య, మీరసలు కంగారు పడకండి. ఉదయాన్నే నేను మిద్దెపైకి వెళ్లి నీళ్లు నిలవకుండా అంతా శుభ్రం చేసేశాను. పచ్చళ్ళు జాడీలు కూడా లోపల అల్మరాలో సర్దేశాను. చూశారా, ఇది నా పెద్ద కోళ్ళ అనామిక పద్ధతి అంటే. చెప్పకముందే అన్నీ చేసి పెట్టుద్ది. మరి మీరిద్దరు ఏం చేస్తున్నారు? కనీసం అనామికకి సహాయం అన్నా చెయ్యొచ్చు కదా. అత్తయ్య, నేను ఆ మిద్దెపైకి వెళ్లి దుమ్ము దులపాలా? నా చేతులు పాడైపోవు. అయినా నా భర్త సురేష్కి నేనిలా కష్టపడ్డం అస్సలు ఇష్టం ఉండదు తెలుసా? అవునమ్మా, అవని చాలా సున్నితమైంది. ఆ పనులన్నీ తను చేయలేదు. పెద్దోదిన అనామిక కలవటేగా, తను చేసుకుంటుందిలే. నేను కూడా అంతే అత్తయ్య. ఈ చల్లగాలికి నాకు కీళ్ల నొప్పులు వస్తున్నట్టున్నాయి. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. పదండి అరుణ్, మనం లోపలికెళ్దాం. అమ్మా, అంజలికి నిజంగానే ఒంట్లో బాలేదు. దయచేసి తనని ఏ పని చేయమనకండి. వర్షం వస్తే వస్తుంది. దానికి ముందే ఇంత హడావుడెందుకు? ఏంట సురేష్, అరుణ్, మీ మాటలేంటి? ఇంట్లో అందరం కలిసినప్పుడు పనులు పంచుకోవాలి కానీ మీ భార్యల్ని వెనకేసుకొచ్చి వదిన్ని ఒంటరిదాన్ని చేస్తారా? అనామిక ఏమైనా ఇంట్లో అందరికీ పని మనిషా? ఏవండి, ఊరుకోండి. వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళకు అలవాట్లేదు కదా. పర్వాలేదులేండి, నేను చేసుకుంటాను. మీరు తడిసిపోయినట్టున్నారు. లోపలికి రండి, టవలిస్తాను. సర్లేండి, ఎవరి కర్మ కాళ్లే బాధ్యులు. అనామిక, నువ్వెళ్ళి మీ ఆయనకి వేడివేడిగా కాఫీ ఇవ్వు. అలా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి బయట పెద్ద వర్షం మొదలవుతుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోత వర్షం కురుస్తుంది. ప్రసాదు, శారదలు హాల్లోని కిటికీలో నుంచి ఆ వర్షాన్ని చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. వర్షం హోరుగాలికి తోడై ఇల్లంతా చల్లగా మారిపోయింది. చూసావా శారదా, ఈ వర్షం ఎంత అందంగా ఉందో. పల్లెటూరులో వర్షాకాలం అంటేనే ఓ పండగలా ఉంటుంది. అవునండి, కానీ మన కోడలను దలుచుకుంటేనే నా మనసుకి కష్టంగా ఉంది. అనామేక రోజంతా ఇంటి కోసం కష్టపడుద్ది. మిగతా ఇద్దరు ఏ బాధ్యత లేకుండా ఉంటున్నారు. అనామేక మనసు ఎంత స్వచ్ఛమైందో ఆ భగవంతునికి కూడా తెలియాలి. ఈ చలికి వేడివేడిగా అల్లం టీ తాగండి. కాస్త ఉల్లిపాయ పకోడీలు కూడా చేశాను, తినండి. అమ్మా అనామిక, నువ్వు మా పాలిట అన్నపూర్ణవమ్మా. నీలాంటి కోడలు రావటం మా అదృష్టం. నాన్న, ఆమె అదృష్టం నాకే దక్కింది. మీరు ఊరికే పొగడకండి, తను ఉబ్బిపోతుంది. అలా వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న సమయంలో బయట కురుస్తున్న వర్షంలో ఒక అద్భుతం జరగటం మొదలవుతుంది. ఆకాశం నుంచి కురుస్తున్న వాననీరు అనామిక మరియు రమేష్ ఉండే గది ముందున్న వాకిలిలో మాత్రమే మంచుగడ్డలుగా మారటం మొదలవుతుంది. ఆ ఐస్ క్యూబ్స్ మామూలు మంచుగడ్డల్లా లేవు. అవి పసుపచ్చని రంగులో బంగారు కాంతులు వెదజల్లుతూ కింద పడుతున్నాయి. మిగతా ఇల్లంతా మామూలు వానే పడుతుంటే అనామిక ఉన్న వాకిలిలో మాత్రం బంగారు మాయా ఐస్ క్యూబ్ వర్షం పడుతుంది. ఏవండి, అత్తయ్య, బయట చూడండి. మన వాకింట్లో వాన నీళ్లు ఎలా పడుతున్నాయో. అవేంటి మంచుగడ్డలా ఉన్నాయి, కానీ బంగారపు రంగులో మెరుస్తున్నాయేంటో. అరే నిజమే, ఇదేంటనామిక, ఇలాంటి వర్షం నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదే. కేవలం మన వాకిల్లో మాత్రమే పడుతుందేంటి? ఏంటా వింత? శారదా, ఇది మామూలు వర్షం కాదు. ఎవరో మాయ చేసినట్టు అచ్చం బంగారు ముక్కల్లాగా ఆకాశం నుంచి ఐస్ క్యూబ్స్ రాలుతున్నాయి.
ఓ దేవుడా, ఈ మా ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదమ్మాయి. ఈ అలికిడి విని వర్షపు చప్పుడికి విసుక్కుంటూ తమ గదుల్లో ఉన్న అవని అంజలిలు బయటకొస్తారు. వారి వెనకాలే సురేష్, అరుణ్ కూడా వస్తారు. వారందరూ అనామిక వాకిలి వైపు ఆశ్చర్యంగా కళ్ళు తేలేసి చూస్తూ ఉండిపోతారు. ఏంటిది సురేష్, చూసావా? వాళ్ళ వాకిట్లో ఏంటి పడుతున్నాయి? అచ్చం బంగారులాగా మెరుస్తున్నాయి. మంచుగడ్డలు బంగారు రంగులో పడుతున్నాయా? అవునవని, ఇది కల కాదు కదా, ఇదేదో పెద్ద మాయలా ఉంది. అరుణ్, మన వాకిళ్ళలో అంతా బురద నీళ్లు పడుతున్నాయి, కానీ పెద్ద వదిన వాళ్ళ వాకిల్లో మాత్రం బంగారపు వర్షం పడుతుందేంటి? నాకైతే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇది నిజమైన బంగారమా? నాకేం తెలుసు, చూస్తుంటే అలాగే ఉంది. ఆ ఐస్ క్యూబ్స్ ఏవో మాయాశక్తులా కనిపిస్తున్నాయి. అయితే చూస్తూ ఎందుకు ఊరుకోవడం? వెళ్ళి ఆ బంగారపు ఐస్ క్యూబ్స్ ని తెచ్చుకుందాం పదండి. అదంతా అనామిక వదిన సొంతం కాకూడదు కదా. అలా అనుకుని అవని, అంజలి ఇద్దరూ వానలోకి పరుగులు తీస్తారు. ఆశ్చర్యకరంగా వారు అనామిక వాకిలిలోకి అడుగుపెట్టి కింద పడుతున్న ఆ బంగారు కాంతుల ఐస్ క్యూబ్స్ ని తమ చేతిలోకి తీసుకోగానే అవి క్షణాల్లో కరిగిపోయి మామూలు మురికి నీటిలా మారిపోయాయి. ఆ నీరు వారి చేతుల మీదుగా కింద పడిపోతుంది. ఛీ, ఏంటిది సురేష్? నేను పట్టుకోగాని ఈ బంగారం ఐస్ క్యూబ్ కాస్త మామూలు చన్నటి నీళ్ళ మారిపోయిందేంటి? నా చేతులంతా నీళ్ళైపోయాయి. నాకు అంతే జరుగుతుందక్క. నేనెంత గట్టిగా పట్టుకుందామని చూసినా అవి నా చేతుల్లోకి రాగానే కరిగిపోయి నీళ్ళలా మారిపోతున్నాయి. ఈ మాయ ఏంటో నాకు అసలు అర్థం అవట్లేదు. ఆగండమ్మా, మీరెంత ప్రయత్నించినా అది మీకు దక్కదు. ఎందుకు నాన్న అలా అంటున్నారు? ఆ వర్షం కేవలం వదినకే ఎందుకు పడుతుంది? మా గదుల ముందు ఎందుకు పట్టం లేదు? ఎందుకేంట్రా, ప్రకృతికి ఎవరి మనసు ఎట్లాంటిదో బాగా తెలుసు. పురాణాల్లో విన్నాను. స్వచ్ఛమైన మనసు, నిస్వార్థమైన ప్రేమ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇట్లాంటి మాయ బంగారపు వర్షం కురుతుందని మా నాయనమ్మ చెప్పిందిలే. నేను అది కథ అనుకున్నాను, కానీ ఈరోజు నా కళ్ళెదురుగా నిజమైంది. అంటే మా మనసులు మంచివి కాదనా మీ ఉద్దేశం? ఒరేయ్, మంచి చెడు అని కాదు సురేషు, స్వచ్ఛత గురించి మాట్లాడుతున్నాను. అనామికాంజుడు తను ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఈ ఇల్లు, ఈ కుటుంబం బావుండాలని కష్టపడుతుంది. ఏ రోజు కసురుకోదు, ఏ పని నాది కాదు అందు. తన మనసులో స్వార్థం లేదు, ఈర్ష్య లేదు. ఆ స్వచ్ఛతకే ప్రకృతి మురిసిపోయి ఈ బంగారు మాయా ఐస్ క్యూబుల వర్షాన్ని తన వాకిలిలో గురిపిస్తుంది. అది మంచుగడ్డలు కాదు, ప్రకృతి ఇస్తున్న దీవెన. ఆ సమయంలో ప్రసాద్ మాటలు వింటుంటే అవని, అంజలిల ముఖాలు చిన్నబోతాయి. తాము చేసిన పనులు, తాము ప్రదర్శించిన బద్ధకం, స్వార్థం వారికి గుర్తుకొస్తాయి. అత్తయ్య, మావి చెప్పింది నిజమే. నేనెప్పుడు నా అందం, నా సుఖం గురించి ఆలోచించాను. వదిన ఎంత కష్టపడుతున్నా కనీసం సాయం చేద్దామన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ప్రకృతి కూడా నన్ను చీకొడుతుంది. అందుకే ఆ బంగారపు ఐస్ క్యూబ్స్ని నన్ను తాగ్గానే కరిగిపోతున్నాయి. నన్ను క్షమించండి అత్తయ్య. బద్ధకంతో నేను ఏ పని చేసేదాన్ని కాదు. వర్షం వస్తే అక్క కష్టపడుతుంటే నేను మాత్రం దుప్పట కప్పుకొని పడుకోవాలని చూశాను. మా స్వార్థం వల్లే ఈ అద్భుతమైన మాయా వర్షం మా వాకిల్లో పడట్లేదు. అక్క నిజంగానే మనసున్న తల్లి. అవని, అంజలి, అలా బాధపడకండి. మన కుటుంబం అంతా ఒక్కటే. ఈ వర్షం నా ఒక్కదానికే కాదు. అలా అనుకుంటూ అనామిక వానలోకి వెళ్లి తన 2 చేతులు చాచింది. ఆకాశం నుంచి రాలుతున్న ఆ బంగారు కాంతుల ఐస్ క్యూబ్స్ ఆమె చేతుల్లో పడి అద్భుతంగా వెలుగుతున్నాయి. కరిగిపోకుండా అచ్చం బంగారు వజ్రాల్లా ఆమె చేతుల్లో నిలిచిపోయాయి. ఆ వెలుగుకి ఇల్లంతా ప్రకాశవంతంగా మారిపోయింది. అద్భుతం అనామిక, ఆ మంచుగడ్డలు నీ చేతిలోకి రాగానే మరింత ప్రకాశిస్తున్నాయి. అవని, అంజలి, మీ చేతులు చాపండి. లేదక్క, మేం పట్టుకుంటే అవి కరిగిపోతాయి. మేం దీనికి అర్హులం కాదు. అలా అనకూడదు. మనసులు మారిన మరుక్షణం అంతే మంచి జరుగుతుంది. మీ తప్పు తెలుసుకున్నారు కదా. ఈ ఇంటి కోడలుగా మీకు సమాన హక్కుంది. పట్టుకోండి. అప్పుడు అనామిక తన చేతుల్లో ఉన్న మాయా ఐస్ క్యూబ్స్ ని అవని, అంజలిల చేతుల్లో వేస్తుంది. ఆశ్చర్యంగా ఈసారి అవి కరిగిపోలేదు. వారి మనసులోని పశ్చాత్తాపం, అక్క పట్ల ఏర్పడిన ప్రేమ కారణంగా ఆ ఐస్ క్యూబ్స్ వారి చేతుల్లో కూడా బంగారు కాంతులు వెదజల్లటం మొదలుపెట్టాయి. ఆ వెచ్చని కాంతి వారి శరీరాల్లో ఒక కొత్త శక్తిని నింపింది. అక్క, ఇది కరగలేదు. నా చేతుల్లో కూడా వెలుగుతుంది. అక్క, నువ్వు చాలా గొప్పదానివి. మమ్మల్ని క్షమించి నీ ప్రేమతో మమ్మల్ని మార్చావు. ఇక నుంచి ఈ ఇంట్లో ఏ పనైనా ముగ్గురం కలిసే చేద్దాం. నీకెప్పుడు తోడుగా ఉంటాం. నాన్నా, మీరు చెప్పింది అక్షరాల నిజం. స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు వదిన ప్రేమ అవని మనసుని మార్చింది.
అంజలిలో కూడా బద్ధకం పోయింది నాన్న. ఈ మాయా వర్షం మా కళ్ళు తెరిపించింది. దేవుడా, నీకు వందనాలు. నా ముగ్గురు కోడల్లో ఒకటయ్యారు. నా ఇంటికి ఎంతకంటే పెద్ద పండగ ఏముంటది? రండి, అందరం కలిసి వాన్లో నిలబడదాం. అలా అంటూ అనామిక, అవని, అంజలి ముగ్గురు చేతులు పట్టుకుని అనామిక వాకిలిలోకి వెళ్లారు. వారి వెనకే ప్రసాదు, శారద ముగ్గురు కొడుకులు కూడా వెళ్లారు. అప్పటి వరకు కేవలం అనామిక వాకిలిలో పడుతున్న ఆ బంగారు మాయా ఐస్ క్యూబ్ వర్షం ఇప్పుడు ఆ ఇంటి మొత్తానికి విస్తరించింది. ముగ్గురు కోడళ్ల మనసులు ఒక్కటి కావటంతో ఆ ఇల్లంతా బంగారు కాంతుల వర్షంతో తడిసిపోయింది. ఆ మంచుగడ్డలు వాళ్లపై పడుతుంటే ఒక దివ్యమైన ఆనందం వాళ్ళని ఆవహించింది. చూశారా, మీరంతా కలిసికట్టుగా స్వచ్ఛంగా ఉంటే ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ ఇంటి మొత్తం గురుస్తాయి. ఈ వర్షాకాలం మనకు జీవిత పాఠాన్ని నేర్పింది. అవునాన్న, ఈ మాయా బంగారు వర్షం మన కుటుంబ బంధాల్ని మరింత గట్టిగా కలిపింది. ప్రకృతి ఎప్పుడూ మనకి ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది అత్తయ్య. మనలో ఉన్న స్వార్థం పోతే ప్రతి నీటి బొట్టు బంగారంగానే కనిపిస్తుంది. ఇక నుంచి ఈ ఇంట్లో గొడవలు ఉండవు అత్తయ్య. ప్రతి పని పంచుకొని చేస్తాం. అవునత్తయ్య, రేపటి నుంచి ఉదయాన్నే లేచి నేను ఇంటి వాకిలి ఉడిచి ముగ్గు పెడతాను. సరే సరే, ముందు అందరు లోపలికి రండి, జలుబులు చేస్తాయి. వాన ఆగేలాగలేదు. ఆ మంచిగడ్డలో బంగారమైన చల్లగానుంటాయి. అందరం కలిసి లోపల కూర్చొని వేడివేడి పకోడీలు తిందాం రండి. ఆ రాత్రి ఆ కుటుంబం అంతా కలిసి నవ్వుకుంటూ ఆ మాయా వర్షాన్ని ఆస్వాదిస్తూ భోజనం చేశారు. ఆ వర్షాకాలం వారికి వింత అనుభవాన్ని ఇవ్వటమే కాకుండా వారి మనసులోని మలినాలను కడిగేసింది. ఆ రోజు నుంచి అవని, అంజలిలు కూడా అనామికలాగా స్వచ్ఛంగా బాధ్యతగా మారారు. ముగ్గురు కోడళ్ళు కలిసిమెలిసి ఉండటంతో ఆ ఇల్లు నిజమైన స్వర్గంలాగా మారిపోయింది. ప్రకృతి చేసిన ఆ బంగారు ఐస్ క్యూబ్ వర్షపు మాయ ఆ కుటుంబంలో శాశ్వతమైన ఆనందాన్ని నింపింది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రసాద్ కుటుంబం అంటే సుందరగిరి ప్రజలకి చాలా గౌరవం. దానికి కారణం ఆ కుటుంబంలో అందరూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉమ్మడిగా ఉండటమే. ప్రసాద్కి ముగ్గురు కొడుకులు, కష్టజీవులు. కాని ఆ ముగ్గురు కొడుకుల సంపాదన వాళ్ల బ్రతుకుబండిని నడపడానికి సరిపోవటం లేదు. దాంతో ఆ ఇంటి ముగ్గురు కోడళ్ళు స్వయంగా వ్యాపారం చేసి తమ కుటుంబానికి ఆసరాగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. మావయ్య గారు, అత్తయ్య, మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ మా నిర్ణయం అమలు చేయడానికి మీ అనుమతి కావాలి. ఏంటమ్మా అనామిక, అంత పెద్ద మాట అంటున్నావు? మేమెప్పుడైనా మీ మాట కాదన్నావా? అయినా మీ ముగ్గురి ఆలోచన ఎప్పుడూ ఇంటి మేలు కోసమే ఉంటుందిగా. చెప్పమ్మా, మీరు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? మావయ్య గారు, మన ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. రమేష్ బావు గారు, సురేష్, అరుణ్లు ఎంత కష్టపడుతున్నా ఖర్చులు పెరిగిపోవటం వల్ల మన ఇల్లు గడవడం కాస్త కష్టంగా మారింది. అందుకే మీ ముగ్గురం తోడుకోడళ్ళం కలిసి ఏదైనా చిన్న వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాం. వ్యాపారమా? మీరు బయటికెళ్ళి వ్యాపారాలు చేయడం ఏంటమ్మా? ఈ ఊళ్ళో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నా కొడుకులు సంపాదించలేక కోడలని రోడ్డు మీదకి పంపించారని తలా ఒక మాట అనరా? అత్తయ్య, పరువు ప్రతిష్టలు ఆకలి తీర్చు కదా. ఇలాగే ఉంటే మనం అప్పులు పాలవడం ఖాయం. అప్పుడు అప్పులాళ్ళు ఇంటి ముందుకొచ్చి గట్టిగా మాట్లాడితే ఆ పోయే పరువు కంటే మనం గౌరవంగా కష్టపడి సంపాదించడంలో వచ్చే పరువే చాలా పెద్దది. మాకు మీ సపోర్ట్ ఉంటే చాలు, ఇక మిగతాదంతా మేము చూసుకుంటాం. అవునత్తయ్య, ఈ రోజుల్లో మాలాంటి అమ్మాయిలు చేయని వ్యాపారాలు లేవు. నేను ఆన్లైన్లో చూస్తున్నాను కదా, ఎంతో మంది ఇంట్లోనే ఉంటూ వ్యాపారాలు అవి చేసి సక్సెస్ అవుతున్నారు. మాకు ఆ నమ్మకం ఉంది. వాళ్ళ సంభాషణలు మొదలుపెట్టినప్పుడే రమేష్, సురేష్, అరుణ్ అక్కడికి వస్తారు. కానీ అనామిక, అవని, అంజలి వాళ్ళని గమనించరు. హలో మై డియర్ అనామిక, చాలా సీరియస్ డిస్కషన్ చేస్తున్నట్టున్నారు. ఈ డిస్కషన్లో మెయిన్ లేకపోతే ఎలా? అంతలోనే వచ్చేసారా? అంటే మేము చెప్పిందంతా వినేశారన్నమాట. అవుననామిక, మీ పట్టుదల చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు? దానికి పెట్టుబడి ఎక్కడి నుంచి సేకరించాలనుకుంటున్నారు? మేం పెట్టుబడి పెద్దగా అవసరం లేని వస్తువులనే ఎంచుకుంటాం. మన ఇంటి వెనుకున్న తోటలో కూరగాయలు పండుతున్నాయి కదా, వాటితో తయారు చేసిన పచ్చళ్ళు అమ్ముదాం అనుకుంటున్నాం. అవునుదినా, ఆ ఆలోచన బాగుంది. అవని చేతి వంట చాలా బాగుంటుంది. అంజలి కూడా మార్కెటింగ్ బాగా చేయగలదు. నేను కూడా మీకు సాయం చేస్తాను వదినా. మన పొలంలో దొరికే కూరగాయలతోనే మనం ఏదైనా ప్లాన్ చేద్దాం. సరేనమ్మా, మీ ఇష్టమే నా ఇష్టం. నా కోడల్లో ఇంత బాధ్యతగా మాట్లాడుతుంటే నాకు గర్వంగానే ఉంది. మీ ప్రయత్నం మీరు చెయ్యండి.
అలా అనామిక, అవని, అంజలి పచ్చళ్ళ వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. వాళ్ళ వ్యాపారం బాగా జరుగుతున్న సమయంలో ఓ రోజు ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములతో భారీ వర్షం పడింది. ఆకస్మిక వర్షం వల్ల నది ఉప్పొంగి వరద నీరు ఊళ్ళోకి ప్రవేశించింది. ప్రసాద్ గారి పాత ఇల్లు సగానికి పైగా నీటిలో మునిగిపోయింది. రమేషు, సురేషు, త్వరగా పైకి రండ్రా, నీరు చాలా వేగంగా ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో సామాన్లన్నీ మునిగిపోతున్నాయి. నాన్న, కింద అసలు నిలబడే పరిస్థితి లేదు. నీరు మోకాళ్ళ పైకి వచ్చేసింది. మన పెంకుటింటి కప్పు మీదకి చేరుకోవటం ఒక్కటే మార్గం నాన్న. అలా ఆ ఇంట్లో అందరూ ఇంటి మీద ఉన్న చిన్న రేకుల షెడ్డులోకి వెళ్లారు. బాబోయ్, మన సామాన్లు, మనం తయారు చేసిన పచ్చళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇంకా నీళ్ళొస్తే మన పరిస్థితి ఏంటి? అరుణ్, నా ఫోన్ ఎక్కడా? అది లేకపోతే బయట ప్రపంచంతో మనకి సంబంధాలు తెగిపోయాయి. కరెంట్ లేదు, సిగ్నల్స్ లేవు. మనల్ని ఎవరు కాపాడుతారు? కంగారు పడకండి, భయం మనల్ని బలహీనపరుస్తుంది. అదిగో అక్కడ చూడండి, మన పనస చెట్టు వరదల్ని తట్టుకుని ఎలా నిలబడిందో. ఇంకా వరదలొస్తే మనం ఆ పనస చెట్టు మీదకి వెళ్ళిపోదాం. అవునమ్మా అనామిక, నువ్వు చెప్పేది నిజం. ఆ పనస చెట్టు మన తాతల కాలం నాటిది. ఎన్నో వరదలను చూసింది అది. దాని కొమ్మలు చాలా లావుగా బలంగా ఉంటాయి. అవసరమైతే అందరం దాని పైకి వెళ్దాం. వరద నీరు ఊరు మొత్తాన్ని చుట్టుముట్టింది. అలా 2 రోజులు ఆ ఊరంతా నీటిలోనే ఉండాల్సొచ్చింది. ప్రసాద్ కుటుంబం వారి ఇంటిపైన రేకుల షెడ్డులోనే తలదాచుకుంది. కాని ఆకలి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. కాని అనామిక మనసు మాత్రం నిరంతరం పనిచేస్తూనే ఉంది. ఆమె పనస చెట్టు కొమ్మల వైపు చూస్తూ ఒక కొత్త విషయాన్ని గమనించింది. మామయ్య గారు, అత్తయ్య, ఒకసారి ఆ కింద నీటి వైపు చూడండి. ఆ పనస చెట్టు కొమ్మల కింద నీటిలో ఏదో కదిలినట్టు అనిపిస్తుంది. ఏంటమ్మా అది? నీటి సుడిగుండంలాగా ఉందే. మామయ్య గారు, అది సుడిగుండం కాదు. కాస్త జాగ్రత్తగా చూడండి. అవి పెద్ద పెద్ద చేపలు. అవునమ్మా, నిజమేనమ్మా నువ్వు చెప్పేది. అరే, ఆ చేపలు చాలా ఉన్నట్టున్నాయిగా. అవును మావయ్య, మీరన్నది నిజమే. అవి వందల సంఖ్యలో అక్కడే ఉన్నాయి. ఆ చేపలు మన పనస చెట్టు చుట్టూని ఎందుకు తిరుగుతున్నాయో గమనించారా? అవి అలా ఎందుకు తిరుగుతున్నాయో నాకు అర్థమైంది అనామిక. ఆ పనస చెట్టుకున్న పెద్ద పెద్ద పనసకాయలు వరద నీటిలో బాగా విడిపోతున్నాయి. ఆ పనస తొనల తీపి వాసనకి ఆ పండ్లను తినటానికి నదిలో ఉన్న చేపలన్నీ ఇక్కడికే వస్తున్నాయి. అవునా? నిజంగానే చేపలు పనస పండ్లు తింటాయా? తింటాయవని. పనస పండ్ల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. అందుకే చేపలన్నీ వేరే ఎక్కడికి వెళ్లకుండా మన పనస చెట్టు కిందే గుమిగూడుతున్నాయి. ఈ చేపల్ని పట్టుకుని మనం తిందాం. ఇక మనకి ఆహార సమస్య తీరిపోయింది. అలాగే నాకు ఒక ఆలోచన వచ్చింది. రమేష్ బావా, సురేష్, మన ఈ రేకుల షెడ్లో ఏదైనా పాత వలలు ఎక్కడైనా ఉంటే వెతికి పట్టుకురండి. వదినా, ఈ రేకుల షెడ్లో పాత సంచులు, దోమతెరలు ఉన్నాయి. వాటితో మనం చేపల్ని సులభంగా పట్టొచ్చు. సరిగ్గా చెప్పేవారు. మనం ఈ చేపల్ని పట్టి వాటిని కేవలం మన ఆకలి తీర్చుకోవడానికే కాకుండా చుట్టుపక్కల ఇళ్ల మీద ఆశ్రయం పొందిన వాళ్ళకి తక్కువ ధరకు అమ్ముదాం. వరదల వల్ల ఎవరికి తాజా ఆహారం దొరకట్లేదు కదా. వావ్, వరదల్లో చేపల వ్యాపారమా? అక్క, నీ ఐడియా సూపర్. ఇళ్ల మీద ఉన్న వాళ్ళంతా ఎండు రొట్టెలు తిని విసిగిపోయి ఉంటారు. వాళ్ళకి తాజా చేపలిస్తే ఖచ్చితంగా కొంటారు. రమేష్, సురేష్లు వలలు సిద్ధం చేశారు. వాళ్ళు పనస చెట్టు కొమ్మల మీద కూర్చొని నీటిలోకి వలలు విసిరారు. కొద్దిసేపటికి వాళ్ళకి పదుల సంఖ్యలో పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. ఆ చేపల శరీరం పనస తీపితో నిండి ఉండటం వల్ల వాటికి ఒక ప్రత్యేకమైన వాసన కూడా వచ్చింది. పనస చెట్టు కింద చేపల్ని పట్టడం చాలా సులభంగా మారింది. ఎందుకంటే పనస తొనలు నీటిలో ఉన్నంతసేపు చేపలు అక్కడి నుంచి కదలటం లేదు. ముగ్గురు కోడళ్ళు కలిసి టెర్రస్ మీద ఒక చిన్న ఇటుకల పొయ్యి అమర్చి వరద నీరు తగలకుండా ఎండు కొమ్మలతో మంట రాజేశారు. అక్క, చేపలు చాలా తాజాగా ఉన్నాయి. మన దగ్గర ఉన్న ఆ పాత పచ్చళ్ళ మసాలా దీనికి పట్టిస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందవని. నువ్వు ఆ చేపల్ని శుభ్రం చేయి. అంజలి, నువ్వు పక్కనే ఉన్న ఇళ్ల వాళ్ళకి గట్టిగా అరిచి చెప్పు, మన పనస చెట్టు దగ్గర తాజా చేపలు దొరుకుతున్నాయని. కావాలంటే పడవల్లో వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. రామారావు గారు, సుబ్బయ్య గారు, వినండి. మా పనస చెట్టు దగ్గర తాజా చేపలు దొరుకుతున్నాయి. ఇప్పుడే పట్టిన బ్రతుకున్న చేపలవి. కావాలనుకున్న వాళ్ళు పడవల్లో రండి. చాలా తక్కువ ధరకే ఇస్తాం. వరదల్లో చిక్కుకున్న ప్రజలకి తాజా చేపలు దొరుకుతున్నాయనే వార్త పెద్ద ఊరటనిచ్చింది. చుట్టుపక్కల వాళ్ళంతా తమ చిన్న చిన్న పడవలు, వెదురు తెప్పలు వేసుకుని ప్రసాద్ గారి పనస చెట్టు దగ్గరికి రావటం మొదలుపెట్టారు. ప్రసాద్ గారు, నిజంగానే చేపలున్నాయా అండి?
ఈ 3 రోజుల నుంచి కేవలం ఉడకబెట్టిన బంగాళదుంపలు తింటున్నాం. కొంచెం చేపలు ఇప్పించండి. ఉన్నాయి బాబు, ఉన్నాయి. నా పెద్ద కోడలు కనిపెట్టిన ఉపాయం ఇది. ఇదిగో ఆ పనస కొమ్మల దగ్గర రమేష్ ఉన్నాడు, వాడు తాజా చేపలు ఇస్తాడు. సార్, కేవలం పచ్చి చేపలే కాదు, కావాలంటే మా టెర్రస్ మీదే వేడివేడి చేపల పులుసు కూడా వండిస్తాం. ఈ కట్టెల పొయ్యి మీద వండిన పులుసు తింటే ఈ చలికి మీకు చాలా హాయిగా ఉంటుంది. అవునా అమ్మాయి, చాలా సంతోషం. నాకు 2 కేజీల పచ్చి చేపలు, ఒక బాక్సు పులుసు ఇవ్వండమ్మా. అనామిక అవని చకచకా చేపల పులుసు ప్యాక్ చేసి ఇస్తుంటే అంజలి డబ్బులు కలెక్ట్ చేస్తుంది. వరదల్లో కూడా వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. 10 రోజులు ఇలాగే గడిచాయి. వరద నీరు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టింది. ఊరంతా మళ్లీ సాధారణ స్థితికి రావటం మొదలైంది. ప్రసాద్ గారి ఇల్లు కూడా నీటి నుంచి బయటపడింది. కానీ వరదలు వెళ్లిపోయినా ఆ పనస చెట్టు దగ్గరకు వచ్చి చేపలు కొనే జనం మాత్రం తగ్గలేదు. చేపల పులుసు రుచి మరిగిన ప్రజలు వరదలు పోయినా సరే ప్రత్యేకంగా ప్రసాద్ గారి ఇంటికే రావటం మొదలుపెట్టారు. అక్క, చూసావా, వరదలు పోయినా సరే జనం మనింటి ముందే క్యూలు కడుతున్నారు. నిన్న పక్క ఊరి ప్రెసిడెంట్ గారు వచ్చి 5 కేజీల చేపలు అడిగారు తెలుసా. అవునక్క, వరదల్లో మనం చేసిన వ్యాపారం ఇప్పుడు మనకి పర్మనెంట్ బిజినెస్ అయిపోయింది. ఆ పనస చెట్టు ఇంకా కాయలు కాస్తూనే ఉంది. ఆ చేపలు ఆ పనస చెట్టు దగ్గర నిలిచిన నీళ్ళల్లో ఇంకా ఉన్నాయి. దేవుడు మనకి ఆపద రూపంలో ఒక మార్గాన్ని చూపించాడవని. మనం ఎందుకు ఈ పనస చెట్టు కిందే ఒక అందమైన చేపలంగడి పెట్టుకోకూడదు? మనం కూడా చెరువులో చేపలను పెంచుతాం కదా. అనామిక, నీ ఆలోచన అద్భుతం. నేను ఈ రోజే ఆ పనస చెట్టు చుట్టూ ఒక అందమైన వెదురు వేదిక తయారు చేస్తాను. కస్టమర్లు అక్కడ కూర్చొని ప్రశాంతంగా చెరువుగాల్ని ఆస్వాదిస్తూ చేపల పులుసు తినొచ్చు. అవునన్నయ్య, నేను ఆన్లైన్లో మన లొకేషన్ యాడ్ చేస్తాను. పట్నం నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఈ పనస చెట్టు చేపల రుచి తెలియాలి కదా. నేను కూడా అంజలికి హెల్ప్ చేస్తాను. మన బ్రాండ్ నేమ్ పనస చెట్టు ముగ్గురు కోడల చేపల పులుసు అని పెడతాను. కొన్ని నెలల తర్వాత ఆ పనస చెట్టు చుట్టూ ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ తయారైంది. ఊళ్ళో వాళ్లే కాదు, పక్క టౌన్ నుంచి కూడా జనం కార్లలో వస్తున్నారు అక్కడికి. కట్టెల పొయ్యి మీద వండుతున్న ఆ చేపల పులుసు వాసన చుట్టుప్రక్కలంతా వ్యాపించింది. యావండి, చూసారా, మా నీళ్లు మునిగిపోయినప్పుడు ఏడ్చాను. కానీ ఈరోజు నా కోడల్లో ఆ ఆపద నుండి ఒక అవకాశాన్ని సృష్టించి మనింటిని ఒక బంగారు గనిలా మార్చారు. అవును శారదా, నా కోడల అనామిక గుండె ధైర్యం మనల్ని నిలబెట్టింది. విపత్తు వచ్చినప్పుడు భయపడకుండా ఉపాయంతో ఎలా గెలవాలో నా కోడలు నిరూపించారు. మావయ్య గారు, ఈరోజు మన పాతిల్లిని మళ్లీ కొత్తగా రిపేర్ చేయించాము. చెరువులో మేలైన చేపలను పెంచుతున్నాం. ఇదంతా ఈ పనస చెట్టు దయవల్లే. అవును మావయ్య, మన పనస చెట్టు మనకి నిజమైన కల్పవృక్షం. అక్క, ఈరోజు ఆర్డర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. త్వరగా చేపలు కావాలి. ఇదిగో రమేష్ బాబు గారు చెప్పినట్టు చేపలు తెచ్చారు. అవని మసాలాలు సిద్ధం చెయ్యి. అలాగే మనకి ఎన్ని డబ్బులు వచ్చినా మన నాణ్యత మాత్రం ఎప్పుడూ తగ్గకూడదు. కస్టమర్లకి అమ్మ ప్రేమతో కూడిన వంటని మనం అందించాలి. అనామిక, నీ ఓర్పు, నీ తెలివి ఈరోజు మన కుటుంబాన్ని ఈ ఊళ్ళోనే అత్యంత గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టాయి. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అనామిక. రమేష్ బావా, ఐకమత్యం ఉన్న చోట ఏ విపత్తు కూడా మనల్ని ఏమీ చేయలేదు. నా తోటి కోడళ్ళు నాకు తోడుగా ఉన్నారు. మీరు మాకు వెన్నుముకగా నిలిచారు. అందుకే ఈ విజయం దక్కింది. అలా ముగ్గురు కోడళ్ళు తమ వివేకంతో వరద కష్టాలను ఒక వ్యాపార అవకాశంగా మార్చుకొని విజయం సాధించారు. ఆ పనస చెట్టు కేవలం ఒక చెట్టుగా కాకుండా ఆ కుటుంబానికి జీవనాధారంగా ఒక ప్రసిద్ధ రుచుల నిలయంగా మారిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.